గన్మెన్ లేకుండా పోదామంటున్నావు కదా, మరి మా మెదక్కు ఇప్పుడు 25 తారీఖు నాడు మెదక్కి వస్తుండు. రేపు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏడుపాయల అమ్మవారు. ఆ ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకుని, అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు, ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మీద ఒట్టు పెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి, అది కూడా ఒక్కసారి చూద్దాం. ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.